అవునా? ఇప్పుడు అన్ని ఇచ్చినటువంటి స్టాలిన్ ఓడిపోయాడు, ఇస్తానన్న విజయ్ గెలిచాడు. మా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, 18 ఏళ్ళు దాటిన వాళ్ళు, 1500 రాలేదు అంటారు. అప్పుడు జగన్ అంటే ఇచ్చేసి చూపించేశాడు అకౌంట్ నెంబర్ సార్. ఇక్కడ ఓన్లీ పింఛన్, మీరు అన్నట్టు పింఛన్ తప్ప ఇంకా వేరేది ఏమీ కనిపించదు. బీసీ ఎస్సీ ఎస్టీలకి 50 ఏళ్ళకి ఇస్తానని పింఛన్ ఏది అని అడిగితే ఏం సమాధానం చెప్తారు? ఒక్కొక్కరికి 1500 ఆయన అన్నాలు నిమ్మని నీకు 15 నీకు 15 నీకు 15 అని వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఏదమ్మా మా వాళ్ళందరికీ 15 అంటే వీళ్ళు ఏం చెప్తారు? అందుకేమైనా వెళ్ళట్లేదా ప్రజలు? దానికోసమే వీళ్ళు వెళ్ళటలేదు. ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వాస్తవం మొన్న నేను విన్నాను ఏంటంటే, ఎమ్మెల్యేలు సాధారణంగా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళింది ఏంటంటే, మేమందరం కూడా ఒక మీటింగులకి ఏదన్నా పెడితే ఎవడన్నా పార్టీ అదే ఒక ప్రభుత్వ కార్యాలయంలో, రెవెన్యూ ఆఫీసులోనూ ఇంకో చోట పెట్టాల్సి వస్తుంది. ఆడికి వెళ్తా ఎంఆర్ఓ కుర్చీ మేము లాక్కుని కూర్చోవాల్సి వస్తుంది. మాకు ఇప్పుడు మీరు ఎట్లయితే రివ్యూ మీటింగ్లు పెడుతున్నారు అట్లా మాకు ఏదన్నా ఒక పొజిషన్ ఉంటే చేయగలుగుతాము అని చెప్పారట ఎమ్మెల్యేలు. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ జిల్లాకు ఒకటే ఉంటది, మా నియోజకవర్గం నుంచి అక్కడికి వచ్చి సమీక్ష చేయమని ఎట్టా చెప్తారు? కుదరదు కదా అని అడిగారట. అప్పుడు దానికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 10 లక్షల రూపాయల డబ్బులతో ఒక బిల్డింగ్ అద్దెకి తీసుకునేటట్టు. అంటే అద్దెకి ఒక బిల్డింగ్, అద్దె గవర్నమెంటే కడుతుంది. 10 లక్షల రూపాయలతో ఎక్విప్మెంట్, ఏది మైకులు, కుర్చీలు, బల్లలు, ఇవన్నీ ప్లస్ 5గురు స్టాఫ్ వేశారట సచివాలయ సిబ్బంది. 5గురు స్టాఫ్ ప్రతి